కెమికల్ పీల్స్ అనేవి మనకి ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్, బీటా హైడ్రాక్సీ యాసిడ్స్ లైక్ గ్లైకోలిక్, లాక్టిక్, తర్వాత టీసీఏ ఇలాంటివన్నీ మనకి కెమికల్ పీల్స్ లాగా యూజ్ చేస్తారన్నమాట. అంటే రిక్వైర్డ్ కాన్సంట్రేషన్స్‌లో కంట్రోల్డ్ ప్రాపర్‌గా ప్రిపేర్ చేసిన లోషన్స్‌ని మనము కెమికల్ పీల్స్ లాగా యూజ్ చేస్తామన్నమాట. సో, మనకి మన రిక్వైర్మెంట్‌ని బట్టి మనం కాన్సంట్రేషన్‌ని సెలెక్ట్ చేసుకుంటాం. దానిలో సూపర్ఫిషియల్, వెరీ సూపర్ఫిషియల్ పీల్స్ అని, సూపర్ఫిషియల్ పీల్స్ అని, మీడియం డెప్త్ పీల్స్ అని, డీప్ పీల్స్ అని రకరకాలుగా ఉంటాయన్నమాట. సో, కాన్సంట్రేషన్‌ని మనకి ఈ పీల్స్ అనేవి మనకు ఒకసారి స్కిన్‌కి అప్లై చేసినప్పుడు ఇట్ విల్ అంటే కొంతవరకు స్కిన్‌కి మినిమం ఇంజురీ లాగా క్రియేట్ చేస్తుందన్నమాట. అప్పుడు క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుందంటే వూండ్ హీలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. మనకి మినిమం ఇంజురీ వచ్చినప్పుడు ఎప్పుడైనా సరే మనకి వూండ్ హీలింగ్ ప్రాసెస్ అనేది స్టార్ట్ అవుతుంది. అలా స్టార్ట్ అయినప్పుడు అది కొల్లాజెన్‌ని ఇండ్యూస్ చేస్తుంది. అందువల్ల స్కిన్ అనేది కొంచెం టైట్‌గా అవ్వడము, తర్వాత మనకి కొన్ని పీల్స్ యూజ్ చేసినప్పుడు మనకి సూపర్ఫిషియల్ లేయర్స్ అనేవి లైక్ పీల్ ఆఫ్ అవుతాయన్నమాట. లైక్ మనకి పీక్ వింటర్‌లో ఎలా డ్రై స్కిన్ ఇలా పొట్టులాగా వెళ్ళిపోతుందో, మనం ఆ పీల్స్ యూజ్ చేసినప్పుడు ఆ పైన స్కిన్ అంతా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోయినప్పుడు దాంతోపాటు మనకు యాక్నీ ద్వారా వచ్చిన పిగ్మెంటేషన్ కానీ, ట్యాన్ కానీ దాని ద్వారా వెళ్ళిపోతుందన్నమాట. అవి మనకి మీడియం డెప్త్ పీల్స్ అంటే లైక్ సూపర్ఫిషియల్ టు మీడియం డెప్త్ పీల్స్ మనం దానికోసం యూజ్ చేసుకుంటాం అనమాట. సో, దాంతో ఏమవుతుందంటే మనకి కొలాజన్ ఇండ్యూస్ చేసే ప్రాసెస్‌లో మనకి యాంటీ ఏజింగ్ పర్పస్‌కి కూడా అది యూజ్ అవుతుంది. స్కిన్‌ని మెయింటైన్ చేయడానికి యూజ్ అవుతుంది. ఆ తర్వాత మనకి యాక్నీ పీల్స్ అనేవి యాక్నీలో ఇన్‌ఫ్లమేటరీ ప్రాసెస్‌ని తగ్గించి, తర్వాత మనకి ఇన్‌ఫ్లమేటరీ యాక్నీలో ఆ ఇన్‌ఫ్లమేషన్‌ని తగ్గించి, సీబమ్ సెక్రీషన్‌ని తగ్గించి, మనకి యాక్నీ అనేది ఫాస్ట్‌గా రికవర్ అవ్వడానికి ఎలాంగ్ విత్ అదర్ ట్రీట్మెంట్స్ మనకి అంటే టాపికల్, ఓరల్ మెడికేషన్‌తో పాటు ఈ పింపుల్ పీల్స్ అనేవి మనకి పింపుల్స్‌ని ఫాస్ట్‌గా రిజాల్వ్ చేయడానికి యూజ్ అవుతుంది. దీన్ని మనము ట్రీట్మెంట్ లాగా యూజ్ చేసుకోవచ్చు, మెయింటెనెన్స్ లాగా యూజ్ చేసుకోవచ్చు, యాంటీ ఏజింగ్ పర్పస్ లాగా యూజ్ చేసుకోవచ్చు. వెరీ సూపర్ఫిషియల్ యాక్నీ స్కార్స్ ఉన్నప్పుడు కూడా మనకి ఈ పీల్స్ అనేవి హెల్ప్ చేస్తాయి. అండ్ వెరీ సూపర్ఫిషియల్ పీల్స్ అనుకోండి వన్స్ ఇన్ 15 days యూ కెన్ టేక్. లైక్ సూపర్ఫిషియల్ టు డీప్ పీల్స్ అలాంటివి అన్ని మీడియం పీల్స్ అనేవి మనం వన్స్ ఇన్ ఏ మంత్ యూజ్ చేయడం జరుగుతుంది. యాక్చువల్లీ బ్యూటీ పార్లర్‌లో వెరీ లో కాన్సంట్రేషన్స్ ఇఫ్ ద పర్సన్ స్కిన్ ఈజ్ నాట్ వెరీ సెన్సిటివ్ అయితే పర్వాలేదు. అంటే మనకి గ్లైకోలిక్‌లో వాళ్ళు 2%, 5% లైక్ 5% అలాంటివి యూజ్ చేస్తున్నారు. బట్ ఏంటంటే వాళ్ళు ఎక్కువ కాన్సంట్రేషన్ యూజ్ చేసినప్పుడు స్కిన్ అనేది ప్రాపర్‌గా ప్రిపేర్ అయ్యి ఉండాలి. ఆ తర్వాత వాళ్ళ స్కిన్ వెరీ సెన్సిటివ్ ఉండకూడదు. సెన్సిటివ్ స్కిన్ నుండి అన్‌ప్రిపేర్డ్ స్కిన్ పైన మనం హై కాన్సంట్రేషన్స్ పీల్స్ చేయడం అనేది సేఫ్ కాదు. అందుకని ఎప్పుడైనా మీరు కెమికల్ పీల్స్ చేసుకోవాలి అని అంటే మీరు డెర్మటాలజిస్ట్ పర్యవేక్షణలో చేసుకోవడం అనేది సేఫ్. ఒకవేళ మనకు అన్‌ప్రిపేర్డ్ స్కిన్ హై కాన్సంట్రేషన్స్ చేసినప్పుడు ఏమైందంటే మనకి పీల్స్‌తో కొన్నిసార్లు బర్న్ కావడము, లేదు అంటే పిగ్మెంటేషన్ రావడము, తర్వాత డీపిగ్మెంటేషన్ కొన్నిసార్లు కొన్ని రకాల పీల్స్‌తో డీపిగ్మెంటేషన్ ఇలాంటి ఇష్యూస్ అన్నీ వస్తాయన్నమాట.